నుంచి వెళ్ళాను అసలు ఏమీ అసలు పట్టించుకోకుండా మా బతుకు మేము బతుక్కోవాలనుకొని ఏదో వీళ్ళంటే వాళ్ళు తెలిస్తే మా పిల్లలు ఏదో బతుకున్నారని తెలంగాణ కొట్టింది ఎవరు మధ్యాహ్నం అమ్మాయి కొట్టింది మధ్యాహ్నం ఎవరు టీచర్ వచ్చింది అమ్మాయి ఎవరు నలుగురు బయట రండి ఒకసారి నేనేమనుకో మామూలు మాట్లాడతాను అంతేలేదు సార్ ఎవరు బయట రండి కావ్య వైష్ణవి వాణి శ్రావ్య మంజు జానకి లూసి ఎవరిలో మీరు చిన్న మాట కావ్య ఎవరు కావ్య నువ్వు వైష్ణవి వీళ్ళిద్దరు లేకపోతే వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే సరే వీళ్ళు అయితే వీళ్ళు కానీ వాళ్ళు భయపడబాలి నేను చెప్తాను. ఈరోజు పిల్లలు బడ్డీకి వెళ్ళారు మేడం, వాళ్ళు వచ్చి మేము వీళ్ళు వెళ్ళారు మేడం. మనం టౌన్ హాల్ ఎన్ని గంటలకు వస్తుంది మేడం? మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? మేము వెళ్ళలేదు సార్, వెళ్ళి అమ్మ మీ పాటికి మీరు పోండి, వాళ్ళ పాటికి వాళ్ళు పోతారు. నేను ఆటోలో పోతా ఉండి ఆటోలో ఏం చేసి జగన్ గారు దిగలేదు సార్. వాళ్ళ పాటికి వాళ్ళు పోతారు, మీ పాటికి మీరు పోండి అమ్మ, మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాను ఏం చేస్తే నేను దమ్మకు వచ్చేసాను సార్. మేము ఎవరు వాళ్ళు ఏమి కావాలంటే వీడియోలైనా చూడండి మేడం. నేను ఎందుకంటే అప్పుడు సీసీ కెమెరా ఉంది మేడం, చూడండి మేడం, ఇంట్లోనే ఉన్నాం మేడం, నేను బయటకు కూడా వెళ్ళలేదు. ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళకి చెప్పేసి వచ్చింది, వెళ్ళిపోండి మీ పాటికి వెళ్ళిపోండి, మా పాటికి మేము వస్తాం. ఈ అమ్మాయి జరిగింది రకరకాల అరుచుకున్నారు నిజమే మేడం, వాళ్ళు వీళ్ళు అరుచుకున్నారు ఇద్దరు. ఆల్రెడీ నేను చెప్పాను, ఆల్రెడీ గట్టిగా చెప్పాను, మీకు అర్థం కావట్లేదు. ఈ బీఆర్సీ సెంటర్ టౌన్లో మెయిన్ సెంటర్లో మధ్యాహ్నంలో ఏం చేస్తున్నారు అక్కడ ఆపండి. ఆల్రెడీ మేము ఈ ఇల్లీగల్ యాక్టివిటీ ఎవరు వార్నింగ్ ఇచ్చారు, వార్నింగ్ ఇస్తున్నారు. ఇందుకు ఫోన్ అవసరం నేను ఇందుకు ఏం చెప్పారు చెప్పండి. ఆశ్రీ చనిపోయినప్పుడు బెంగళూరు వాళ్ళ దగ్గర ఒకటిన్నర దిస్ ఈజ్ ఎక్స్ట్రార్షన్ ఐఎమ్ టెలింగ్ యూ. ఈ వ్యక్తి ఏ గ్రూప్లో పార్టిసిపేట్ చేస్తారా, ఈ గ్రూప్లో పార్టిసిపేట్ చేస్తారా, ఇది పూర్తిగా ఫ్రీడమ్. ఓకే మేడం. నెక్స్ట్ టైం సమ్ వార్నింగ్ నేను పోలీస్ స్టేషన్కి పట్టుకున్నాము. కంపల్సరీ పోలీస్ స్టేషన్కి పట్టుకోండి. ఈ రోజు ఎవరెవరు పార్టిసిపేషన్ చేశారు వెరిఫై చేయండి ఒకసారి. ఈ రోజు పోలీస్ స్టేషన్కి పట్టుకోండి 5-6 మెంబర్స్. ఆడియో గ్రూప్ లీడర్ ఏం చెప్తున్నారా ఆల్రెడీ నేను విన్నాము. ఏం చెప్పారు ఆల్రెడీ విన్నాము. ఆ ఆడియో ఇచ్చానా ఒక్కసారి గట్టిగా కౌన్సిలింగ్ ఇస్తాను. నా పేరు దీక్ష, ఏఎస్పీ నెల్లూరు సిటీ. సో ఈ రోజు ట్రాన్స్జెండర్లకు ఒక సమస్య వచ్చింది. ఒక వర్గం వేరే గ్రూప్ లో హెచ్చరిక జారీ చేసింది. యాక్చువల్లీ కొంచెం లైక్ యూ హ్యావ్ టు జాయిన్ దిస్ గ్రూప్ దాట్ గ్రూప్. సో ఆ ఇష్యూ కోసం కొంచెం విఆర్సి సెంటర్ లో ఇష్యూ జరిగింది. ఇమ్మీడియట్లీ మేము 2 టీమ్స్ ఏర్పాటు చేసి 2 టీమ్స్ అక్కడికి వెళ్ళాము, ఇష్యూ రిజాల్వ్ చేసాము. మళ్ళీ సాయంత్రంలో మేము గట్టిగా హెచ్చరిక ఇచ్చాను. చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తున్నాము. ఇలాంటి బెగ్గింగ్ లో, ఎక్స్టార్షన్ లో, వేరే వేరే గ్యాంగ్ వార్స్ టైప్ లో, ఫైట్ లో పాల్గొనవద్దని వారికి చెప్పాను. సో వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అగేన్స్ట్ ఎనీ లీగల్ యాక్టివిటీ బై ట్రాన్స్జెండర్స్ అండ్ గట్టిగా చెప్పాను. అండ్ విల్ బి లుకింగ్ అట్ ద ప్రీవియస్ ఇన్వాల్వ్మెంట్స్ చూస్తాను. తర్వాత రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాను. చట్టం ప్రకారం యాక్షన్ కఠినంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. సమస్య ఒక వర్గం మరో వర్గాన్ని హెచ్చరిక జారీ చేసింది.
So they have some group fights. One group is this Alekhya group and other group is this Kavya group. So there was some issue, but నేను కౌన్సిలింగ్ ఇచ్చాను, ఇష్యూ రిజాల్వ్ చేశాను అండ్ అందరికి చెప్పాను మీ అందరి భద్రత కోసం చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నాము. సో ఎవ్రీబడి, ఆల్ గ్రూప్స్, బోత్ ఆఫ్ ద గ్రూప్స్ హ్యావ్ అగ్రీడ్ టు నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఫైట్స్ ఎనీమోర్. బట్ కానీ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తున్నాం. ఇప్పుడు we don't have rowdy sheets. There are almost 125 transgenders. So already 1 month ముందు already వార్నింగ్ ఇచ్చాము. సో ఈ రోజు లాస్ట్ టైం గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చాము. సో we don't have as of now. బట్ నేను పాత ఇన్వాల్వ్మెంట్ చూస్తాను. తర్వాత ఏం యాక్ట్ is required, what act is required, will put that. నెల్లూరులో ట్రాన్స్జెండర్స్కి విభేదాలు ఉన్నాయి, చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. అందరూ ట్రాన్స్జెండర్స్, అందరూ సమాజంలో బాగా బ్రతకాలనే కోరుకుంటాము. కానీ మా వాళ్ళ నుంచి, మా దగ్గరికి నుంచి వెళ్ళిన కొంతమంది పిల్లలు మా పిల్లల మీద దౌర్జన్యాలు చేయడం, మాట్లాడడం, ఘర్షణలు పెట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం అలాంటి విషయాలు చాలా వరకు జరుగుతున్నాయి. లేదంటే మీ పెద్దవాళ్ళని మేము లేకుండా చేస్తామో లేదా సంథింగ్ అని వేరే వేరే ఇష్యూస్తో మా పిల్లల్ని బెదిరించడం కానీ, మానసికంగా లొంగ తీసుకోవడం కానీ అలాంటి విషయాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మేము చాలా మానసికంగా కృంగిపోతున్నాము. మా సమాజంలో, మన నెల్లూరు జిల్లాలో మేము ఇంత కష్టపడుతూ ఆల్రెడీ మనకి డిఎస్పీ గారు మనకి ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇచ్చినా కూడా మేము అప్పటి వరకు బజార్లు కానీ ఎక్కడ కానీ గొడవలు గట్లా ఏమీ లేకుండా ప్రశాంతమైన జీవితంతో జీవిస్తున్నాము. కానీ ఈరోజు చిన్న ఇష్యూ గొడవ వల్ల డిఎస్పీ మేడం దగ్గరికి వచ్చాము. మేడం గారు ఇట్లా మాకు కౌన్సిలింగ్ ఇచ్చి మీరు సమాజంలో బాగా బ్రతకాలి, గొడవలు పడొద్దు, ఏదున్నా నేను చట్ట ప్రకారం వెళ్తాను, మీ మీద ఎటువంటి గొడవలు జరిగినా, మీ మీద ఎటువంటి అగత్యాలు జరిగినా నేను వాళ్ళ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాను. వాళ్ళ గురించి ఏదైనా మీకు వాళ్ళ వల్ల మీకు ఏదైనా ప్రాణహాని ఉన్నా, ఇబ్బంది ఉన్నా అవన్నీ నేను ఫేస్ చేస్తాను. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నా కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి, మీకు అన్ని విధాలుగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటాను అని మా మేడం మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆ మేడంకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగో మేము ఇంతమంది కమ్యూనిటీ వెళ్ళి కలవంగానే మమ్మల్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అది ఈరోజు జరిగిన విషయం ఇదేనండి. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. రెండు భాగాలు ఉన్నాయండి, ఒకటి అలెక్య బ్యాచ్ ఉంది, ఒకటి మాది బ్యాచ్ ఉంది. ఇట్లా వాళ్ళ పిల్లలు మా దగ్గరికి వస్తున్నారు, మా పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ గురించి అడ్డగా చెప్తున్నారు, వీళ్ళు వచ్చి అడ్డగా చెప్తున్నారు. అట్లా వాళ్ళ గురించి మా పెద్దవాళ్ళు శత్రుత్వం అనేది పెరిగిపోతుంది. ఆల్రెడీ మేము చాలా బాధల్లో ఉన్నాం. మళ్ళీ ఈ సమాజంలో ఈ బాధల్లో మళ్ళీ కొత్త సమస్యలు అనేది మేము ఫేస్ చేసి తలుచుకోలేదు. సమాజంలో ప్రతి ఒక్కరు సమానమే. వాళ్ళు ట్రాన్స్జెండర్సే, మేము ట్రాన్స్జెండర్సే. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఒకరిని ఒకరు ద్వేషించుకోకుండా సమాజంలో జీవించాలని కోరుకుంటామంతే. గతంలో కూడా మాకు వాళ్ళు ఇది వచ్చింది మాకు చెప్తారు, మేము వింటాం, వెళ్ళిపోతామండి. ఓకే, నమస్తే అండి. నా పేరు వైష్ణవి, నేను ఒక ట్రాన్స్. గతం నుంచి ఈ అలేఖ్య వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామండి. చాలా ఇబ్బందులు అంటే ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామంటే, ఉన్న ఇంట్లో ఉండలేక, బాడిగలు కట్టలేక బతుకుతున్న దీనస్థితిలో ఉన్నాం. ఇట్లాంటి స్థితిలో కానీ మమ్మల్ని చంపుతానని మా దగ్గర నుంచి పోయిన పిల్లల దగ్గరే మమ్మల్ని చంపుతాను, మమ్మల్ని చేయను అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తుంది అలేఖ్య వల్ల మాకు ప్రాణహాని ఉంది. దయచేసి పోలీసు వారు దీన్ని గమనించి దీన్ని ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు కావ్య, నేను ట్రాన్స్జెండర్ని. మేము నెల్లూరులోనే నివసిస్తున్నాము. గత 2024 నుంచి ఇప్పుడు దాకా చాలా సమస్యలు ఎదుర్కొన్నాము. అధికారులు పిలిచి మాకు అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ప్రకారం అందరం బాగానే ఉన్నామండి. ఈరోజు ఉదయం బీఆర్సీ సెంటర్ దగ్గర చిన్న ఇష్యూ జరిగిందండి. ఆ ఇష్యూ కోసం మేము మేడం గారిని కలిసేదానికి వచ్చాము. మేము ఎవరూ లేము అక్కడ. వైష్ణవి కానీ కావ్య కానీ ఎవరు లేరు. పిల్లలు మాట్లాడుకున్నారు, పిల్లలు చేసుకుని ఘర్షణ పడలేదు, ఏం అవ్వలేదు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ దాన్ని తీసుకొని వెళ్ళి మా మీద తప్పుడు ప్రచారం చేస్తూ మా మీద తప్పుడు కేసు పెడుతుంది. దాన్ని గురించి మాట్లాడాలని మేడం గారి కాడికి వచ్చాము. మాకు డిఎస్పీ మేడం గారు చాలా సానుకూలంగా స్పందించారు. మాకు అన్ని విధాలు అండగుంటామని చెప్పి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే, మా గ్రూప్లో కానీ వాళ్ళ గ్రూప్లో కానీ ఎవరైనా సరే ఇట్లాగా రౌడీజం చేసినా, ఇట్లాగా బలవంతం చేసినా ఎవరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని మాకు అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే వైష్ణవి, నేను కావ్య మేమిద్దరంగాన లేకపోతే
నెల్లూరు అంతా నా సరౌండింగ్లో ఉంటుంది, నా ఆధీనంలో ఉంటుంది అనే ఒక పండగంతో పోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళా ఆ రోజు ఆశ మీద అయిపోయింది. ఈరోజు వీళ్ళిద్దరు కూడా లేపేస్తుంటే ఆ రోజు బాగుండు, ఇప్పుడు వీళ్ళిద్దరు అర్థం అయిపోయారని ప్రతి ఒక్కరి పిల్లల దగ్గర చెప్తుంది. అది మాకు చాలా భయం వేస్తుంది. మాకు చాలా కంగారు పడుతున్నాము. ఎందుకంటే ఒకటి జరిగింది కాబట్టి దానికి అనుభవం మాకుంది కాబట్టి దీని గురించి ఎంక్వైరీ చేయండి. ఎవరెవరు ఉన్నారో దాంట్లో ఎంతమంది చేతులు మారాయో ఎవరెవరు ఉన్నారో అందరూ ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని అధికారులని కోరుకుంటున్నాము, మీడియా మిత్రులను కోరుకుంటున్నాము. నమస్తే.